వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అనుకుంటున్నాము. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్నైతే వీడియో పెట్టలేదు, ఎందుకంటే ఈ వెదర్ కూడా చూసినారా, మస్తు డిఫరెంట్గా ఉన్నది. ఒక్కొక్కసారి అయితే ఫుల్ వేడి అవుతుంది, ఒక్కొక్కసారి ఏమో ఫుల్ వర్షం పడి ఇంకా చల్లగా అవుతుంది మొత్తం వెదర్ అంతా. మాకైతే నిన్న ఫుల్ జ్వరం వచ్చింది, ఈరోజు కూడా అట్లనే ఉన్నది, కొంచెం నయం నిన్నటి కన్నా. ఇప్పుడు కూడా మీకు మా వాయిస్ వింటుంటే అర్థమై ఉంటుంది, అంటే ఇన్ని రోజులు చేసిన వీడియోస్ కంటే కొంచెం డిఫరెంట్గానే ఉన్నది అలా వాయిస్. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వెదర్ అయితే మస్తు డిఫరెంట్ ఎట్లనే ఉన్నది కదా. చాలా మందికి జ్వరం కానీ కోల్డ్ అనేది ఫుల్ కామన్ అయిపోయింది. ఇది కామన్ అని చెప్పి మీరు అట్లా ఇగ్నోర్ చేయకుండా మీ హెల్త్ని అయితే తప్పకుండా కాపాడుకోండి. ఇక మరి ఇట్లాంటి వెదర్కి మరి ఇన్ని రోగాలు వస్తున్నాయి, మరి ఎట్లా ఏం చేయాలంటే, మరి కోవిడ్ వచ్చినప్పుడు మీ అందరికీ గుర్తుంటుంది, అప్పుడు మనం ఒక కషాయం పెట్టుకొని తాగుతుండే కదా. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి కషాయం పెట్టుకొని తాగుండ్రి. అవి మన ఇంట్లో ఉండే, మన కిచెన్లో ఎప్పుడు మనము తెలుగింట్లో ఉండే సామాన్లే ఉంటాయి. కషాయం వీడియోస్ కావాలంటే మీరు యూట్యూబ్లలో చూడండి, చాలామంది వేసి ఉంటారు. అవన్నీ మీరు తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్లో మేము ఇవన్నీ మాట్లాడితే కొంతమంది ఎందుకు ఇదంతా సోది చెప్తున్నారు, వీడియో కంటే ముందే మీ సోది ఉందని కూడా అంటున్నారు. సో అందుకే ఇంకా మేమైతే జస్ట్ మీ మీద ఉన్న కన్సర్న్తో ఇట్లా చెప్పాలనుకున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే నాన్న లేకపోతే ఆడపిల్ల జీవితం పార్ట్ 5 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మరి బిడ్డ అప్పుడు ఏం మాట్లాడకపోతేవిరా, ఎట్లా అనిపించింది మరి పిల్ల, నచ్చిందా లేదా? ఏమోని, నాకైతే అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు, అసలు పెళ్లి ఇష్టం లేదు నాకు. ఏదో మీరు నన్ను ఎత్తి తిని నాకు పిసలేపుతురని అట్లిట్లా చుట్టి పెట్టి మీతో నీ వస్తున్నా పెళ్లి చూపులకి. ఇక నాదేం లేదు, మీకు నచ్చితే చేసుకుంటా, లేకపోతే లేదు. ఏం పాడైంది, ఆ పిల్లకు వంట రాదంట, ఇంట్లో పని రాదంట, మళ్ళా చూడడానికి సక్కదనం ఉన్నదా అంటే అట్లా లేదు, సామాన్ అల్పు ఉన్నది. నా కొడుకు చూసినావా ఇట్లుంటాడు, అచ్చం హీరోలాగా ఉంటాడు. ఇక ఏం చేస్తాం బిడ్డ, ఇట్లా చిన్నింట్ల నుంచి పిల్లని తెచ్చుకున్నావు అనుకో, ఆమె మనం చెప్పినట్టు అణిగి మెనిగి ఉంటది. అదే నువ్వు పెద్దలకు పోయి పెద్ద ఇంట్లో నుంచి పిల్లని తెచ్చుకున్నావు అనుకో, అది నిన్నే ఎగిరి తంతది. ఏంది అవ్వా గట్లాంటివి ఒకటేసారి? మరిగా నిజమేనే, బయట అయ్యేదే నేను నీకు చెప్తున్నా. నువ్వు అసలే మొత్తం అమాయకురాలువి, నీకేం తెలిసి సావదు, ఏం పాడగాదు నీకు. అగో అత్తమ్మా, ఎవరు అమాయకురాలు? నీ బిడ్డనేనా పోయిపోయి అమాయకురాలు? అగో వచ్చినవా, నన్ను ఎవడైనా మెచ్చుకుంటే నన్ను ఏమన్నా అంటే చాలు ఊరికి వస్తావు. రానానే, నాకు ఒక అవ్వ ఉంది, నాకు ఇద్దరు, ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళని చూసుకొని ఇస్తావానే? పెళ్ళైన కొత్తనే ఓ పెద్ద లొల్లి చేసి నన్నేమో మా అమ్మ అయ్యతో విడదీసి ఇక్కడికి పట్టుకొచ్చుకున్నావు. ఓ సాల్తి, నీకు అసలు ఛాన్స్ దొరకాలి, నన్ను ఏమన్నా అనాలా అని ఊరికి వస్తావు. ఏ సాల్తి అని అవ్వ, మీ ఇద్దరు ఎందుకు ఏ లొల్లి పెట్టుకుంటురు? ఓ సాల్తి అల్లుడు, నీ అవ్వ పెద్దగా ఇది దయాగుణం దాంది. నా బిడ్డను వనవాసం పెట్టితేనే అది చూడలేక ఇట్లా వేరొచ్చింది. అయినా పెళ్ళైనాక ఇన్నేళ్ళకి అంటున్నావా నా బిడ్డని? అబ్బో, ఇక ఇన్నేళ్ళు ఎంత టార్చర్ పెట్టినావో నువ్వు. అదేనే అవ్వా, ఓ కొద్దిగిందానే వీళ్ళ అవ్వతోనియా ఓ సావ దొబ్బింది. ఇప్పటికైనా గోస తప్పిందంటే అట్లుందా? కాదు, ఇప్పటికి నెల అక్కడ నెల ఇక్కడ నెల అక్కడ అనుకుంటా నెల తిరుగుతుంది. వస్తే మాత్రం నన్ను సావ దబ్బుతుంది ముసల్ది. చూసినావా, నీ ముంగటిని అత్తని ముసల్దని అంటుంది. అయినా నువ్వు నీ బిడ్డకే సపోర్ట్ చేస్తావు కానీ. ఓ సాల్తి అల్లుడు, నీకు అసలు ఛాన్స్ కావాలి నా బిడ్డను అనడానికి. ఇక అప్పుడు నేను ఇవ్వ మీ లొల్లికి అగ్గిదలుగా నా రూమ్ లో కూర్చొనే లొల్లి పెట్టుకోవాలి నాని. ఇక బయటకు పోయి లొల్లి పెట్టుకోపోండ్రి. చూసినావానే అవ్వ, ఇప్పుడు వీడు కూడా ఎన్ని మాటలు అంటుండో. బయట
పెళ్ళం రాకముందే ఇంత పాడైంది వీనికి, ఆ పెళ్ళం వచ్చినాక ఇంకా నన్ను ఏం అంటాడో. ఈ అవ్వ నేనేమన్నాను ఇప్పుడు? ఇక జాల్తి బిడ్డ ఏమన్నాడని మనోడు అది ఇక అక్కడికి ఏమంటావు బిడ్డ? ఎట్లా ఆ పిల్ల మరి నచ్చిందా నచ్చలేదా అని చెప్పు. చెప్పిన కదే అమ్మమ్మ, మీ ఇష్టం ఎట్లుంటే అట్లా. నాకు అసలు చెప్పినా కదా పెళ్లి మీద అసలు ఇంట్రెస్టే లేదు, పెళ్లి చేసుకోవాలని అసలు నాకేం లేదు. ఇక మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా వంట చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా. చూసినావా నా మన్మడు ఎంత బంగారమో, ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటా అంటుండు. బంగారం నా మన్మడు. అని ఆ పిల్ల నాకు ఎందుకో నచ్చలేదే అమ్మా. ఏ సాల్తీ నీ అవ్వ, నువ్వు ఒక మెచ్చని పోషమ్మవి. మెచ్చవు అసలు ఏది. అట్లా చెప్పి చేసే పిల్లగాడిని ఇన్ని రోజులు అసలు పెళ్లి చేయకుండా పెటకం చేయకుండా ఉన్నావు. ఇంకెన్ని రోజులు అట్లనే ఉంచుతావే? ఓ సాల్తి సైతి చూద్దాం మరి, ఏం చెప్పమంటావే మరి, రేపు ఆమె వచ్చి అడుగుతుందేమో. ఇక చెప్పిన కదనే, గదే చెప్పి ఇక నచ్చిందనే చెప్పు. ఇక మంచిగానే ఉన్నది, కుటుంబం చిన్న కుటుంబం నుంచి వస్తుంది, వెనక ముంగట ఎవడు లేడు, మంచిగానే ఉంటుంది. ఇక గది లేక సతి లేక మనతోనే మనం ఎట్లా చెప్తే అట్లా వినుకుంటూ ఉంటుంది. సరే అక్క, ఓ అక్క, ఏంది గంత సంతోషంగా ఉన్నావు? నేనెక్కడ సంతోషంగా ఉన్నారా మెంటలోడా, ఇక నార్మల్నే ఉన్నా కదా నేను. ఎందుకో కొంచెం సంతోషంగా కనబడుతున్నవే ఇయ్యాలా. ఇక అప్పుడు ఆ పెద్దమ్మ ఇంటికి సంబంధం కోసం పోయారు కానీ ఏమైంది మరి? ఆ పిల్లగాన్ని చూసినావా? నచ్చిందా? ఇక ఏదో తీరా, నీకెందుకురా, అయిందా? కాలేజ్కి పోయొచ్చును, ఇంత లేట్ అయిందేంద్రా రావడానికి? మరిగా ఎగ్జామ్లు దగ్గరకు వస్తున్నాయి కదనే, రాయొద్దా ఎగ్జామ్లు? ఇంకా అందుకే గ్రూప్ స్టడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇక అందుకే అంత లేట్ అయింది. గ్రూప్ స్టడీసే చేసుకుంటుర్రో ఏం చేసుకుంటుర్రో? మందు గిందుకు ఇట్లా అలవాటు చేసుకుంటున్నావారా? ఇంత లేట్గా వస్తున్నావు? ఈ అవా నేనెందుకు తాగుతానే, నాకు అట్లాంటి అలవాట్లు లేవు, నీకు తెలుసు కదా. అదే కదే మరి, అట్లాంటికి ఇలా తెలిసిందో నీ పని భర్తం అప్పుడే. ఓ సాల్తి, నా ప్రాణానికి ఒక్కరున్నారా ఇద్దరున్నారా? ముగ్గురున్నారు. ఇద్దరు అక్కలు అమ్మ, ముగ్గురు కలిసి నన్ను చంపేస్తారని నాకు తెలియదు అనుకుంటున్నావా? అట్లా మరి గట్ల ఉంచుకోవాలి భయం. సరే ఇక లోపలికి పోయి మరి ఏమైనా వంట చేసింది అమ్మని పెట్టమంట. పో కాళ్ళతో ముఖం కడుకొని తినిపో. అక్క ఏమైందే గంత సంతోషంగా ఉన్నాయి ఇవాళ? రోజు ఎప్పుడు నార్మల్ గానే ఉంటాయి, ఇవాళ ఏందే గంత నవ్వుతున్నావు? ఏం పుట్టిందే ఇద్దరికి? అప్పుడు తమ్ముడు వచ్చి గదే అంటుండే, ఇప్పుడు నువ్వు వచ్చి గదే అంటున్నావు. నేను ఎక్కడ గంత సంతోషంగా ఉన్నానే, నార్మల్ గానే ఉన్నానుగా. నాకు అన్ని తెలుస్తున్నాయా? బాగా సంతోషంగా ఉన్నావు. ఇలా సంబంధం చూడడానికి పోయేది కదనే, మరి ఏమైంది? ఎట్లున్న పిల్లగాడు నీకు నచ్చిండా? ఇక నచ్చడం అంటే మంచినే ఉన్నాడే, నిన్న వచ్చిన ఆయనే కన్నా చూడడానికి మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కానీ కొంచెం హైట్ తక్కువ, కానీ మంచిగా ఉన్నాడు నిన్న వచ్చిన ఆయన కంటే. అందుకే గంత నవ్వుతున్నావు. అర్థమైంది నాకు. ఊకోవే నీ. మరి మాట్లాడినావానే ఆయనతోని? ఎట్లా అనిపించింది నీకు ఆయన? ఏం మాట్లాడలేనే. ఓ నీ అవ్వ, ఆయనతో పాటు వాళ్ళ నాన్న అమ్మ ఇంకొక అమ్మమ్మ అంటే ఆయనతో వచ్చిర్రు వాళ్ళు. దేవుడా, ఏమన్నారే వాళ్ళు మరి? ఓ నీ అవ్వ, వాళ్ళు ఎంత ఘోరం ఉన్నారు తెలుసా అనే. ఆమె మాట్లాడతా అని అనుడు లేదు, ఆయన అనుడు లేదు, వీళ్ళు అడుగుడు లేదు. ఏమన్నా మాట్లాడేది ఉంటే ఇక పెద్దనాన్న అన్నాడు, ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడుకోపోండి అంటే, ఓ ఎందుకు మాట్లాడు, వద్దు ఇక్కడనే మాట్లాడు అదేదో అన్నది. ఎవరు? వాళ్ళ అమ్మనా? వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు. ఈయనేమనలేడా? ఆయన కూడా ఏమనలేడు, సప్పుడు చేయకనే ఉన్నాడు, అసలు మాట్లాడే లేదు. నేను అడిగిన దానికి ఏదో ఒకటి ఆన్సర్ ఇచ్చిండు, సప్పుడే కూర్చుండు అంతే. ఇక నేను 2-3 క్వశ్చన్లు అడిగితే వాళ్ళకి అంతా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరే చెప్పారు. ఆయన అసలు చెప్పుడే లేదు, ఒకటే క్వశ్చన్ ఏదో ఒకటి చెప్పిండు అంతే. నీ అవ్వ గిట్లున్నాడేందే మరి? ఇప్పుడే గిట్లు ఉంటే మరి పెళ్ళైనాక నేను మంచిగా చూసుకుంటాడంటావా? ఏమోనే పాపం, బాగా ఇన్నోసెంట్ లాగా అనిపిస్తుంది నాకైతే ఆయనే. ఏమన్నారు మరి మేము వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అమ్మమ్మ? అయితే నీకు ఇంట్లో పని వచ్చా, నీకు అది వచ్చా, నువ్వు ఇంట్లో పని చేస్తావా, ఇంట్లో కలిసిమెలిసి ఉంటావా, అవన్నీ అంటుంది.
మరి వీళ్ళకి కోడలు కావాలన్నా పని మనిషి కావాలన్నా నాకైతే అసలు అర్థమైతలేదే. నీ అవ్వ ఎంత డేంజర్ ఉన్నారా అనే పీకంతియే. మరి మొన్న వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారన్నావు. ఆ అబ్బాయి నల్లగుంటే ఏమైందే, ఆ గుణం మంచి ఉంటే చాలు, ఇవన్నీ ఎందుకు? ఏమోనే మరి అమ్మ పెద్దమ్మ పెద్దనాన్న గది అంటారు కానీ నాకెందుకో ఈయననే బాగా నచ్చిండే. ఏందో తీ మరి ఏమంటావే, మరి ఓకే చెప్తావా? ఇక రేపు వాళ్ళ నుంచి ఏమొస్తుందో చూద్దాం, ఆగు. ఏమొస్తుందో జవాబు చూసి నేను చెప్తాను అది. సరే తీ, ఇక ఏం చేద్దాం మరి చూద్దాం. చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో లెంత్ అయితే కొంచెం తక్కువనే పెట్టినాం, ఎందుకంటే మాకు చెప్పినాం కదా హెల్త్ అసలు మంచి లేదు. ఈ వీడియో చేసేటప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు, మా వాయిస్ కొంచెం చేంజ్ వస్తుంది. ఇక ఇంతనే వీడియో అయింది ఫ్రెండ్స్, మీరు ఏమనుకోకండి ప్లీజ్. ఇంకా ఇవాళ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొచ్చి మరి కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కాటన్ ముచ్చట్లు ఛానల్ని. బై బై ఫ్రెండ్స్.